నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి కని గోలివాడలోని సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాటు పరిశీలించిన జిల్లా కలెక్టర్. ప్రతి టూ వీలర్ వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్. రామగుండం ఎమ్మెల్యేను రానున్న రోజుల్లో చట్టం ముందు దోషిగా నిలబెడతాం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి హెచ్చరిక. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో చెలరేగిపోయిన నిఖత్ జరీన్. విశ్వ వేదికపై దేశానికి 5వ బంగారు పథకం అందించిన భారత మహిళా బాక్సర్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల సహకార సంఘ ఆధ్వర్యంలో రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించడమే కాకుండా వారు నిర్వహిస్తున్న దేవునిపల్లి గ్రామంలోని పెట్రోల్ బంకుల్లో ఇండియన్ ఐఓసిఎల్ కంపెనీ ఆధ్వర్యంలో వాహనాలకు ఇంజన్ ఆయిల్ కొనుగోలు చేసిన రైతులకు ఫ్రీగా పెట్రోల్, డీజిల్ పంపిణీ చేశారు. సొసైటీ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. సొసైటీ పరిధిలోని రైతులకు, వాహనదారులకు ఇంజన్ ఆయిల్ కొనుగోలు చేసిన వారికి పెట్రోల్, డీజిల్ ఉచితంగా అందజేసి ఫ్రీ సర్వీస్ చేపట్టారు. ఫిల్టర్ సార్, ఫిల్టర్ ఫ్రీ. ఇండియన్ కంపెనీ వారు మా దేవునిపల్లి పెట్రోల్ పంపులో సర్వీసింగ్ చేసి 6 సంవత్సరాల నుంచి పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నాము. ఇప్పటి వరకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నాము రైతులకు. ఇప్పటివరకు ఎలాంటి మార్పు చేర్పు లేకుండా బ్రహ్మాండంగా అమ్మడం జరుగుతున్నది. ఇప్పుడు సెర్వో కంపెనీ వారు, ఇండియన్ కంపెనీ వారు ఇద్దరు కలిసి ఏదో ప్రోగ్రాం పెట్టారు. ప్రోగ్రాం ఏంటంటే సెర్వో ఇంజన్ ఆయిల్ అమ్మడానికి కోసం ప్రోగ్రాం పెట్టారు. 1 లీటర్ ఇంజన్ ఆయిల్ తీసుకుంటే 1 లీటర్ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ పోస్తానికి ఇవాళ రైతులకు అందరూ ఉపయోగించుకోవాలని ట్రాక్టర్లు కానీ, తర్వాత హార్వెస్టర్స్ కానివ్వండి, మోటార్ సైకిల్ కానివ్వండి, స్కూటర్ కానివ్వండి కోసం చేస్తానికి ఇంజన్ ఆయిల్ పోసుకుంటున్న తర్వాత ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తాను. మరి మెకానికల్ తీసుకొచ్చారు. అది ఫ్రీ సర్వీసింగ్. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ దృష్ట్యా గత పంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లన్నీ ఈసారి మారతాయని తెలిపింది. ఎన్నికల్లో 50% మేరకు రిజర్వేషన్లు, మిగిలిన 50% జనరల్ కేటగిరీ స్థానాలు ఉంటాయి. 2024 సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే ఎస్ఈఈ పీసీ 2024 ప్రకారం బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలి. 2026 సంవత్సరం జనవరిలో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొనే భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గోదావరి కని అంతర్గం మండలంలోని గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ ఏర్పాట్లు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడారు. గోదావరి కని అంతర్గం, గోలివాడ ప్రాంతాల్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నామని, 2026 సంవత్సరంలో జనవరిలో నిర్వహించే జాతరలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుంటారని, ఈ జాతరని విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధం కావాలని అన్నారు. అది ఎవ్రీ టైం ఏం చేస్తామంటే సార్, భోజనాలు పట్టినాక ఈసారి ఏంటి పర్మనెంట్ వేసేస్తాం. మనం అప్పుడు ఇక్కడ టెంపరీ టాయిలెట్స్ కూడా మనం కనెక్షన్ ఇస్తాం. దాని ఇల్లు ఒకటి ఓపెన్
ఓకే సార్. తర్వాత ఏమైనా ఇంకేమైనా నేర్చుకుంటారు, ఇక్కడ నేర్చుకుంటారు పేరు టైం టేబుల్ వాళ్ళకి వాళ్ళకు 4:30 తర్వాత 5:30 వరకు కోర్స్ అవన్నీ పెడతాం. విత్ స్పాటింగ్ 4 months మాత్రమే పెడతాం సార్. కంప్లీట్గా వీళ్ళంతా 8 సైడ్ తర్వాత ఈరోజు 100 మెంబర్స్ రన్ వెళ్ళారు సార్. టీచర్స్ 6 మెంబర్స్ 100 మెంబర్స్ స్టూడెంట్స్. రామగుండం సిపి అంబర్ కిషోర్ జీ ఆదేశాల మేరకు శుక్రవారం గోదావరికని మెయిన్ చౌరస్తాలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు హెల్మెట్ ధరించిన 2 వీలర్ వాహనదారులను ఆపి వారి మొబైల్ తీసుకుని హెల్మెట్ పెట్టుకుని రావాలని పంపించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల కారణంగా చాలా మంది తలకు దెబ్బ తగిలి మరణించడం జరుగుతుందని, హెల్మెట్ ధరించడం మూలంగా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడే అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, ఎక్కువ శాతం మైనర్ పిల్లలే ప్రమాదాలకు గురి కావడం జరుగుతుందని తెలిపారు. ప్రతి 4 వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులు సహకరిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. ఫోన్ పెట్టేసి ఇచ్చేస్తా. దానికి మా ట్రాఫిక్ నుంచి చేసే విజ్ఞప్తి ఏమనగా, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్, వాహనం ఎక్కగానే హెల్మెట్ ధరించాలనే ప్రాథమిక నియమాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. దీనిలో భాగంగానే స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాము. అలాగే మీరు మైనర్లకు వాహనాలు ఇవ్వకండి. చాలామంది 18-45 వయసు మధ్యలోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారు. మీరు చిన్న పిల్ల, గుడ్డు నుంచి వెళ్ళి పెంచుకున్న పిల్లోడు 18 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత, లేకపోతే 20 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డు ప్రమాదాల బారిన పడితే మీ కుటుంబాలు ఎంతగా శోభిస్తాయో దయచేసి ప్రతి ఒక్కరు గమనించి, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్, సీట్ బెల్ట్ అనే కాన్సెప్ట్లో, వాహనం ఎక్కగానే హెల్మెట్, సీట్ బెల్ట్ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు కూడా నడుచుకొని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మా సిపి అంబర్ కిషోర్ జా గారి ఆదేశాల మేరకు ఈరోజు హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. దయచేసి ప్రజలందరూ కూడా వాహనం ఎక్కగానే సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో వాహనం చేయకూడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి పాటించాలి. పెద్దపల్లి జిల్లా మంతనిపట్నం పరిధిలోని కూచిరాజుపల్లి వద్ద గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు వెలుగు చూడడంతో స్థానికులు భయాందోళన చెందారు. మంతని పెద్దపల్లి ప్రధాన రహదారిపై పెద్ద గుమ్మడికాయలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఇతరత్ర క్షుద్ర పూజల సామగ్రి ఉండడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం ఉదయం గ్రామస్తులు వాహన చోదకులు చూసి అటువైపుగా వెళ్లాలని భయపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం వాయువేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాల్ని వినటం లేదు అనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. రామగుండం పట్టణంలో గురువారం అర్ధరాత్రి కూల్చివేతల పర్వం మొదలైంది. పట్టణంలోని మస్జిద్ కార్నర్ వద్ద ఏపీ జెన్కోకు చెందిన హోటల్ను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. మస్జిద్ కార్నర్ సుందరీకరణ, రోడ్ల వెడల్పులో భాగంగానే ఈ హోటల్ను కూల్చివేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ సంఘటన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గరుండి కూల్చివేస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు అలజడి వాతావరణం నెలకొంది. రామగుండం ఎమ్మెల్యే సొంత గడ్డపైన ఈ కూల్చివేతల ప్రక్రియపై స్థానికుల నుండి స్పందన ఏ విధంగా ఉంటుందని చర్చనీయాంశంగా మారింది.
ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న రామగుండం ఎమ్మెల్యేను రానున్న రోజుల్లో చట్టం ముందు దోషిగా నిలబెడతామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి హెచ్చరించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడారు. గత 20 రోజుల క్రితం దాదాపు 50 మైసమ్మ గుడుల్ని కూల్చి హిందువుల ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ఆది కప్పిపుచ్చుకోవడానికి గుళ్ళు గోపురాలు తిరుగుతూ వ్రతాలు చేస్తూ అపసోపాలు పడుతున్నారని అన్నారు. మైసమ్మ గుడుల కూల్చివేతలో ఎమ్మెల్యేకు సంబంధం లేదని అనుచరులు చెబితే ఆయన సతీమణి మాత్రం రాజన్నే కూల్చారని, అవి రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని, వాటిని మళ్లీ కట్టిస్తామని చెప్పడం జరుగుతుందని తెలిపారు. ఆర్ఎఫ్సిఎల్ స్కామ్ లో మీకు కూడా భాగం ఉంది. ఇలా రామగుండం గోదావరిఖని పట్టణాల్లో ఉన్నటువంటి జనాలందరికీ మీ చేతికి కూడా 25 లక్షల రూపాయలు ఆ కాలంలో అందినాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. మీరు కాదు అంటే చర్యలు తీసుకోండి, మీరు చర్యలు తీసుకొని నిరూపించండి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరిపోయింది ఆల్రెడీ. మీరు లోపాయికార ఒప్పందాలు చేసుకోవడము, హెచ్కేఆర్ సంస్థ వాళ్ళు ఉంటారు, టోల్ గేట్ అక్కడ కూడా ఇంతే, టోల్ ఫ్రీ ట్యాక్స్ ఫ్రీ వెహికల్స్ అలో చేయాలని చెప్పేసి ధర్నా చేసుడు, వంట వార్పు మన్ను మశానం అని ఆని చేసిండు. చివరికి వెనకాల నుంచి వాళ్ళతో కూడా చీకటి ఒప్పందాలు చేసుకొని డబ్బులు తీసుకొని ఆయనతో అది గప్చుప్ చేసేసాడు. ఎఫ్సిఐది ఆర్ఎఫ్సిఎల్ అదే, ఆడొచ్చి కాంట్రాక్టర్ రిపేర్ చేసి షెడ్ డౌన్ అయిన దాన్ని ఓపెన్ చేద్దామని అంటే నా వాటా ఇవ్వకుండా నేను ఓపెన్ చేయని అని అంటాడు. ప్రతి సంస్థలో ఇదే వ్యవహారమైనది. ఇలా కుందరపల్లి గ్రామస్తులకు న్యాయంగా దక్కాల్సినటువంటి బూడిద కాంట్రాక్టు వాళ్ళది క్యాన్సిల్ చేయించి ఇలా బూడిదను అక్రమంగా తరలించుకుపోతూ కోట్లకి పడగలేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు మనుషులు. వీళ్ళకు ఒక రూలింగ్ అంటే, వీళ్ళకు పరిపాలన అంటే తమాషా అయిపోయింది. పరిపాలన అంటే కేవలం దోచుకోవడము, దాచుకోవడము, అడ్డమచ్చిన వాళ్ళని బెదిరించడం. ఇది తప్ప ఈ నియోజకవర్గంలో 22 నెలల కాలంలో జరుగుతున్నటువంటి పని ఒక్కటి కూడా లేదు. అయితే కూల్చివేతలు, వాటిని ప్రశ్నిస్తే అరెస్టులు, బెదిరింపులు, వీటన్నిటికీ ఎమ్మెల్యే చేసే ప్రతి ఒక్క ఆకృత్యానికి, ప్రతి ఒక్క అరాచకానికి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు. పోలీసు వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము, మా దగ్గర ప్రతి ఒక్క డేటా రికార్డ్ అవుతుంది. మీరు అనుకుంటున్నారు కావచ్చు 3 ఏళ్ళు టైం ఉంది ఇంకా ఈ ప్రభుత్వానికి, 3 ఏళ్లలో మీరు మర్చిపోతారేమో అనుకుంటారు. మా దగ్గర ఇయర్ ఆన్ ఇయర్ ప్రతి ఒక్క ఇయర్కి సంబంధించినటువంటి డేటా, ఏ స్థానిక పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ అధికారి అక్రమంగా అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, కేవలము ఎమ్మెల్యేకి కొమ్ముగాస్తూ ఎవరెవరు ఇక్కడ పోలీసులు పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరి పేరు మేము రికార్డ్ చేసుకుంటాం. ఎవరిని కూడా వదిలిపెట్టాము. ఖచ్చితంగా చట్టానికి లోబడి మీ అందరిపైన చర్యలు ఉంటాయి. అది పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఎవరిని కూడా వదిలిపెట్టాం. మీరు పనిచేయాల్సింది పబ్లిక్ కోసం. పబ్లిక్ గడుతున్నటువంటి పనుల ద్వారా మీరు ఇలా శాలరీ అందుకుంటున్నారు. మీరు జీతాలు తీసుకునేదేమో పబ్లిక్ కట్టే పనుల ద్వారా. బెదిరించేది, దూషించేది, అరెస్ట్లు చేసేది అదే పబ్లిక్ని. మళ్ళీ ఇట్లా ఎమ్మెల్యేకి కొమ్ముగాస్తూ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ అధికారిని హెచ్చరిస్తున్నాం. మీరు న్యాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోండి. లేకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ మీద ఎంక్వైరీలు అన్నీ కూడా చేపడతాం మేము రానున్న ప్రభుత్వంలో. ఇంకొకటి, రామగుండంలో ఇలా కాలుష్యం గురించి రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతుంది. మనందరికీ తెలుసు. ఇక్కడ ఇదొక ఇండస్ట్రియల్ పట్టణం. దాదాపు 4-5 ఇండస్ట్రీస్, పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. రోజు రోజుకి కాలుష్యం పెరుగుతుంది. కాలుష్య బారిన పడి ఎందరో మంది డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి, రెస్పిరేటరీ ఇష్యూస్, లంగ్స్కి రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, చాలామంది బాధలు పడుతున్నారు, చాలామంది సఫర్ అవుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కాలుష్యం మీద నివారణ చర్యలు తీసుకోకపోగా ఇంకా కూల్చివేతల్ని ప్రోత్సహిస్తూ ఇంకా కాలుష్యానికి దోహదపడుతున్నారు వీళ్ళే. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఇలా ప్రజలందరినీ కూడా హింసించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా చర్యలు మానుకోవాలి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నటువంటి రాజ్ ఠాకూర్ గారికి మేము ఒకటి బాజాబ్తా డైరెక్ట్గా చెప్తున్నాం. మీరు ఏ ఒక్క పని అన్యాయంగా చేసినా, ఏ ఒక్క అక్రమ పని చేసినా కూడా మీరు తప్పించుకోలేరు. మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతాం మేము. మీ అనుచరులు కానివ్వండి, మీ పోలీసు వాళ్ళు కానివ్వండి, మీరు ఎవరిని పెట్టుకున్నా కూడా మా దగ్గర కూడా వ్యక్తులు ఉన్నారు, మా పార్టీకి పనిచేసే నాయకులు ఉన్నారు.
బాజాబ్తా బరాబర్ మీరు ఏ అనైతిక కార్యక్రమం చేపట్టినా ఎక్కడ పైసలు మీరు అక్రమంగా సంపాదించాలని ఎత్తుగడలు వేసినా కానీ ఖచ్చితంగా అన్నింటినీ బయట పెడతాం మేము రానున్న రోజుల్లో. మీకు చుక్కలు చూపిస్తాం. ఏం తమాషా కాదు, రామగుండం ఏమి జాగిరి కాదు. రామగుండంలో దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు, ఇక్కడ 3 లక్షల మంది ఉన్నారు. మా అందరి కళ్ళు కప్పి మీరు ఏదో చేస్తామని అనుకుంటే పొరపాటు. ఏ పొక్కలు దాకున్నా బయటికి గుంజుతాము, చట్టం ముందట మిమ్మల్ని బాజాబ్తా నిలబెడతాము. రానున్న రోజుల్లో మా మేము చేయబోయే ఏదైతే ఈ చర్యలు ఉంటాయో పబ్లిక్ అందరి దగ్గరికి పోయి కూడా మీ అరాచక పనులన్నింటినీ కూడా వాళ్ళ ముందట పెట్టి మిమ్మల్ని గుంజుతాం కిందికి. ఎందుకంటే ఇదేం తమాషా కాదు, ఆల్తు ఫాల్తు ముచ్చట్లు కాదు నేను మాట్లాడేటి. సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడిన హెచ్ఎంఎస్ జాగృతి నాయకుల అరెస్టుకు నిరసనగా పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించి కార్మికులకు మేలు చేయాలని తెలంగాణ జాగృతి నాయకులు వెంకటేష్ సూచించారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత కార్మిక సమస్యలపై సింగరేణి భవన్ ముట్టడిని పోలీసులు ప్రభుత్వం అడ్డుకుని అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని, పోరాడి సాధించుకున్న కారుణ్య నియామకాన్ని తొలగించేందుకు కుట్రలు పడుతుందని ఆయన విమర్శించారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మరి అట్లాగే హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని, రియాజ్ గారిని, మరి మా సోదరులందరినీ కూడా మన డిపెండెంట్ ఉద్యోగాలు ఏదైతే కార్యనియామక ఉద్యోగాలు ఏవైతున్నాయో కవితక్క గారు సుప్రీంకోర్టులో కొట్టేసిన ఉద్యోగాలను మరలా కార్యనియామకం పేరిట సాధించిన ఉద్యోగాల కోసము పునరుద్ధరించాలని చెప్పేసి, అట్లాగా అలియాస్ నేమ్స్, సొంతింటి పథకము, అట్లాగే పెర్క్స్ పైన అలవెన్స్ను కూడా మళ్ళొక్కసారి ఇవ్వాలని చెప్పేసి మరి తెలియజేస్తూ మరి కవితక్క గారు ముట్టడికి పిలుపునిస్తే మరి అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా ఈ యొక్క కార్మిక క్షేత్రం నుంచి కూడా తీవ్ర వ్యతిరేక పవనాలు వస్తున్నాయి. మీరు గమనించాలని యాజమాన్యానికి మేము సూచిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కార్మికుల కోసము అనేక హక్కుల కోసము పోరాడుతున్న సంఘంగా మరి హెచ్ఎంఎస్ ముందుకు వస్తుంది. ఎందుకు అంటే మనకు ఈ కవితక్క గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అప్పుడు అక్కగారే సాధించారు. మరి ఐఐటి, ఐఎం లాంటి పెద్ద పెద్ద చదువులు, ఉచిత కరెంటు, ఇంకా చూసుకుంటూ పోతే మరి అంబేద్కర్ జయంతికి సెలవులు, అట్లాగే అనేక రకాలుగా కవితక్క గారు సాధించారు. ఇంకా ముఖ్యమైన అంశం ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కూడా మరి చాలామంది ఈ యొక్క ఎంప్లాయీస్ ఎవరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. మా ప్రధాన డిమాండ్లో ఇదొకటి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో వారిని పర్మనెంట్ చేయాలా లేదా వారికి మరి 1వ కేటగిరీనం ఏదైతే సింగరేణి ఎంప్లాయీస్కి మరి బదిలీ వర్కర్ ఎక్కగానే ఎకోటి కేటగిరీ ఎట్లు ఇస్తున్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ మొన్న కవితక్క గారు చేయడం జరిగింది. దానిపైన కూడా వాళ్ళు చేస్తున్నారు. వీరికి జీతాలు పెరిగేలాగా మరొకసారి కూడా మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నుంచి కూడా భవన ముట్టడి కార్యక్రమం మళ్ళీ పెద్ద ఎత్తున ఉంటుంది. వాళ్ళందరూ కూడా వేచి చేస్తున్నారు. ఎందుకంటే మన భారతదేశంలో సమాన పనికి సమానత్వంగా వేతనాలు చెల్లించాలని చెప్పేసి చేస్తున్నాము. దీనికి కూడా కృషి చేయాలని చెప్పేసి కవితక్క గారు, రియాజ్ అన్న గారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కార్మికులు గమనించాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై హెచ్ఎంఎస్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ మరియు జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కెవి సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు రామగుండం యూపీహెచ్సిలో 15 ఆమ్ సెంటర్లకు చెందిన 30 మంది టీబీ ఛాంపియన్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరైన శ్రీ డాక్టర్ వాణిశ్రీ మాట్లాడారు. గతంలో టీబీ వ్యాధి నుండి పూర్తిగా కోలుకొని ప్రస్తుత సమాజంలో టీబీ అవగాహన కల్పిస్తూ సేవ చేస్తున్న వారినే టీబీ ఛాంపియన్స్ అని పిలుస్తాం. క్షయవ్యాధి నిర్మూలనలో వీరి పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఈ శిక్షణ ద్వారా గ్రామస్థాయిలో మరింత చురుకైన అవగాహన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఛాంపియన్లను అభినందించారు. హిడ్మా ఎన్కౌంటర్ పై కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్, కేంద్ర కమిటీ సభ్యుడు దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి, ఎన్కౌంటర్ బూటకం హిడ్మా మరియు మర్ఫియు హిడ్మా భార్య కామ్రేడ్ రాజుతో పాటు కొంతమందిని విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్న వారిని పట్టుకుని క్రూరంగా హతమార్చారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ పేట కట్టుకదల్లారు. ఏవోబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ టెక్ శంకర్ మరికొంతమందిని పట్టుకుని హతం చేసి రంపచోడవరం ఏరియాలో ఎన్కౌంటర్ జరిగిందని కట్టుకదల్లారన్నారు. గంజాయికి మానసిగా మారి ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్న యువకుడు ఇంట్లో గంజాయి మొక్కను గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామంలో గంజాయికి బానిసగా మారి ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్న నాగర్లు మధు అనే యువకుడు గంజాయి మొక్కను గుర్తించి మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు.
ఇంకో లైట్ ఎత్తిపోతున్నారు దగ్గరకు సార్ ఇంకేముంది రన్నింగ్ ట్రైన్ దిగబోయి రైలు కింద పడిపోయిన ప్రయాణికుడిని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో రన్నింగ్ ట్రైన్ దిగేందుకు ప్రయత్నించి పట్టాల మీద పడిపోయిన ప్రయాణికుడు గమనించి వెంటనే అతన్ని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పంకజ్ కుమార్ శర్మ. సమయస్ఫూర్తితో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ను అభినందించిన ప్రయాణికులు, అధికారులు. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో భారత్ బాక్సర్లు అదురుకొట్టారు. ముఖ్యంగా స్టార్ బాక్సర్ తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ మరోసారి తన శైలి ఏంటో చూపించింది. మహిళల 51 కేజీల విభాగంలో నిఖత్ గెలిచిన తీరు చూసిన అభిమానులు గర్వంగా ఉప్పొంగిపోయారు. ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన గవోయి జువనై 5-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తొలి రౌండ్ నుండి నిఖత్ దూకుడే కనిపించింది. ప్రత్యర్థి ప్రయత్నాల్ని ఒక్కోసారి పంచులతో అదరగొడుతూ నైపుణ్యాన్ని సమపాలలో ప్రదర్శించింది. ముగింపు వరకు అదే ఆత్మవిశ్వాసం కొనసాగించడంతో విజయం నిఖత్ ఖాతాలో పడింది. ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్ లో క్వార్టర్స్ లో పరాజయం పొందిన నిఖత్ కి ఈ విజయం ఎంతో కీలకం. ఆ ఓటమిని పక్కన పెట్టి కొత్త జోష్ తో తిరిగి గాడిలో పడ్డట్లు ఈ స్వర్ణం చెబుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి కని గోలివాడలోని సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాటు పరిశీలించిన జిల్లా కలెక్టర్. ప్రతి 2-వీలర్ వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్. రామగుండం ఎమ్మెల్యేను రానున్న రోజుల్లో చట్టం ముందు దోషిగా నిలబెడతాం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి హెచ్చరిక. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో చెలరేగిపోయిన నిఖత్ జరీన్ విశ్వ వేదికపై దేశానికి 5వ బంగారు పథకం అందించిన భారత మహిళా బాక్సర్. ఇవి ఈ బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.